నమస్తే అండి, నేను రజాక్. ట్వీట్ స్టార్, కన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ గురించి, అల్లు అర్జున్ కంటే కూడా నితిన్ 100 రెట్లు 1000 రెట్లు బెటర్ అని ఈ రోజున స్పష్టంగా తెలియజేశాడు. నితిన్ తన అభిమానాన్ని, తన ప్రేమని, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఒక ట్వీట్ వేశాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈరోజు ఒక మాట మాట్లాడాడు. శిల్పా రవిరెడ్డి దగ్గర ఇంటికి వెళ్ళిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. 5 ఏళ్ల పాటు శిల్పా రవిరెడ్డి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని చూసి ట్వీట్ వేయడం చాలా చిన్నగా అనిపించింది. అందుకోసమే పర్సనల్గా కలవడానికి వచ్చాను, నా సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చాను అని ఎంత నక్కజిత్తులు మాటలు మాట్లాడాడు చూసారా. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా పోటీ చేసిన 2 ప్లేసెస్లో ఓడిపోయి, సొంత తల్లిని తిట్టించుకొని, సొంత అన్నని అవమానపరిచినటువంటి వ్యక్తులకి, ఆయా పార్టీలకి అండగా నిలబడినటువంటి వ్యక్తి అల్లు అర్జున్. అల్లు అర్జున్ మర్చిపోతాడేమో తెలియదు కానీ తిన్నింటి విశ్వాసాన్ని మెగా అభిమానులు అయితే మర్చిపోరు, జస్ట్ అభిమానులే మర్చిపోరు. కానీ అల్లు అర్జున్ మర్చిపోతాడు. చెప్పన్ బ్రదర్ ఆ రోజు ఏదైతే అన్నాడో ఆ రోజే గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ కూడా, అల్లు అర్జున్ ఏ రోజైనా ఇలాంటి ఓటు పొడుస్తాడని స్పష్టంగా కనిపించింది కదా. అల్లు అర్జున్ కంటే సంపూర్ణేష్ బాబు తన హార్ట్లో నుంచి 0% కన్నింగ్నెస్ లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ట్వీట్ వేస్తుంటాడు. ఈ రోజున నితిన్ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో, అభిమానంతో రేపు ఎలక్షన్ అనగా ఈరోజు ట్వీట్ వేసి తన మద్దతుని తెలియజేశాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరో అట వైసీపీ పార్టీ నాయకుడికి అండగా ఉండేందుకు 600 కిలోమీటర్ల నంద్యాల వెళ్ళి సపోర్ట్గా నిలిచాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తి, తన ఇంట్లో వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, తన అమ్మని, అన్నని, కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో ఆడ మనుషుల్ని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, ఇంట్లో ఆడబిడ్డలు, చిన్న పిల్లల్ని కూడా అతి హేయంగా మాట్లాడినటువంటి పార్టీ నాయకుడి నిలబెట్టినటువంటి ఒక అభ్యర్థికి ఓట్లు అభ్యర్థించడం కోసం, సపోర్ట్ ఇవ్వడం కోసం 600 కిలోమీటర్లు వెళ్ళి నంద్యాల వెళ్ళి చేశాడండి. ఇప్పుడు చెప్పండి, చెప్పన్ బ్రదర్ ఆ రోజే అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు చెప్పడో. సో చెప్పకపోయాడు. ఒక కన్నింగ్ ట్వీట్ వేసి ఈ రోజున ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు చూసాం. అంటే ఇతని వల్ల లక్షల ఓట్లు, 1000 ఓట్లు వెళ్ళిపోతాయంటే కాదు. బట్ ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ మెంబర్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది? సొంత చెల్లెళ్ళు లేరు, బ్లడ్ రిలేషన్ కలిగినటువంటి సొంత చెల్లెళ్ళు లేరు, సొంత తల్లి లేదు. ఈ రోజున తన కూతురు ఓటేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి, కొడుక్కి ఓటేయమని కూడా అడగలేని స్థితిలో ఉంది ఆమె. అలాంటిది మెగా ఫ్యామిలీ అంతా అండగా ఉండగా, స్వయాన ఈ అల్లు అర్జున్ తండ్రి కూడా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయగా, ఈయన మాత్రం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన నంద్యాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అండగా ఉన్నటువంటి పరిస్థితి. అదేమంటే ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. సోకాల్డ్ స్టైలిష్ స్టార్ గా పిలువబడేటటువంటి ఐకాన్ స్టార్, మరి ఆ బిరుదు ఎవడిచ్చాడో కూడా ఎవరికి తెలియదు, అది సెకండరీ. సో మొత్తానికి అయితే నితిన్ అయితే స్పందించాడు. సినిమా పరిశ్రమ అంతా కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది, ఒక అల్లు అర్జున్ తప్ప. సో ప్రతి మెగా ఫ్యాన్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకంటూ ఒక టైం వస్తుంది.